లాస్ట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే బ్లాక్ దాంట్లో శ్రీజాకి, ఫ్లోరా అండ్కి, రీతుకి ఒక టాస్క్ పెడతారు. అంటే వీళ్ళు బ్లాక్ టీం కదా, బ్లాక్ వీళ్ళకి ఒక టాస్క్ పెడితే ఈ టాస్క్లో ఫ్లోరా గారు విన్ అవుతారు. లిటర్లీ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. శ్రీజ, రీతు ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంట్లు, అరుపులు, వాళ్ళ గేమ్ అంత స్ట్రాంగ్ పెట్టుకొని ఫ్లోరా గారు గెలుస్తారా అనుకున్నా. బట్ ఫ్లోరా గారు శ్రీజాతో, రీతుతో తలబడి మరీ గెలుస్తారు, ఆ టాస్క్ విన్ అవుతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ లెటర్ కోసమో వాట్ ఎవర్ అది ఫ్లోరా గారికి వచ్చే అవకాశం కోసమో వీళ్ళిద్దరితో ఫైట్ చేసి ఫ్లోరా గారు టాస్క్ విన్ అవుతారు రీతుతో, శ్రీజాతో. నేనైతే లిటర్లీ షాక్. అండ్ తన ఓటింగ్ లిస్ట్ కూడా ఏడుందంటే షాకింగ్. అసలు ఎక్కడో పైన పోయి కూర్చున్నారు ఫ్లోరా గారు. నాకైతే లిటర్లీ ఫ్లోరా గారు ఇంత సైలెంట్ ఉండి సడన్గా ఇంత హైప్ తీసుకోవడం అనేది టూ గుడ్ అనిపించింది నాకైతే. అండ్ బాగా అనిపించింది. ఫ్లోరా గారు కూడా జస్ట్ ఇప్పుడే వాళ్ళందరితో తలపడి విన్ అయ్యారు. అండ్ మొత్తానికి ఈ అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఫర్దర్గా నేను లైవ్ అప్డేట్ చూస్తూ ఉన్నాను, ఎవరెవరు ఏంటి, ఎవరు విన్ అయ్యారు అనేది మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. వాళ్ళ లెటర్లో ఏముంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను చదివి మరీ వినిపిస్తాను. అతనికైతే మిస్టర్ పండు 2000 ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేసి పెట్టుకోండి. అండ్ మిస్టర్ పండు 2000 యూట్యూబ్ ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.